చెప్పు హ్యాపీ బర్త్డే ఎట్లా చెప్పిన అంజీ స్టార్ట్ చేసినా One second. Yeah. ఆగు చేయబెట్టకు హ్యాపీ బర్త్డే టు యు Happy birthday to you. Mommy, happy birthday. Mommy, happy birthday. మమ్మీకి పొయ్యితో బర్త్డే వేసిన పొయ్యి మీద స్టవ్ మీద బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పినా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే మమ్మీ అన్న హ్యాపీ బర్త్డే టు యు మమ్మీ ట్రయాంగిల్ థ్యాంగీ ట్రయాంగిల్ థ్యాంగీ హ్యాపీ బర్త్డే పో హ్యాపీ బర్త్డే టు యు మమ్మీ థ్యాంక్స్ అంజీ థ్యాంక్స్ రా సురేష్ సిరికి చెప్పాలి థ్యాంక్స్ సిరి థ్యాంక్స్ ఫర్ ద కేక్ షీ మేడ్ ఇట్ బై హర్సెల్ఫ్ బర్త్డేలో చాలా సెలబ్రేట్ చేసుకుని టెస్లా రేంజ్ రోవర్ అలా బర్త్డేకి ఒక కొత్త స్పెషల్ కార్ ఇచ్చుకుంటూ వెళ్ళాలని అట్లా రేంజ్ రోవర్ అలా బర్త్డేకి ఒక కొత్త స్పెషల్ కార్ ఇచ్చుకుంటూ వెళ్ళాలని హ్యాపీ బర్త్డే మమ్మీకి జేజ మొక్కునా జేజ మొక్కు సాయిబాబా టెంపుల్ ప్రశాంతంగా అనిపిస్తుంది సాయిబాబా టెంపుల్కి వస్తే అది జేజది సాయిబాబా టెంపుల్కి వచ్చినాం మేము ఇప్పుడే. చిన్నప్పుడు బర్త్డే అంటే ఈవెన్ జూలై మంత్ వస్తుంది, జూన్ వస్తుంది అనగానే అసలు నెక్స్ట్ మంత్ నా బర్త్డే, బట్టలు కొనుక్కోవాలి, ఏ డ్రెస్ తీసుకోవాలి. మళ్ళీ నాది జూలైలో బర్త్డే కదా, స్కూల్స్ ఓపెన్ అయినాక ఇమీడియట్ బర్త్డే నాదే అయ్యేదన్నమాట ప్రతిసారి. ఇంకా నా బర్త్డేతో సెలబ్రేషన్ లెక్క అందరిని పిలుస్తాము. అందరు నన్ను అంటే లైక్ ఎట్లుంటారు చిన్నప్పుడు బర్త్డే అప్పుడు చాక్లెట్లు పంచుతున్నాను, ఫ్రెండ్స్ అందరు నాతోనే ఉండడం, నాకు అటెన్షన్ ఇస్తారు. దానికోసమైనా బర్త్డేస్ చేసుకోవాలనిపించేది. గ్రాడ్యువల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా 20sలో ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్ అప్పుడు సంపాదిస్తున్నాము, మంచిగా ఖర్చు పెట్టి ఫుడ్కి, కేక్స్కి, అప్పుడు అదొక రకమైన బర్త్డే ఉండేది. ఇప్పుడు ఇంకా హారు పుట్టిన తర్వాతకి ఏదో లేక అసలు నాకు లిటరల్గా జూలై 11th వరకు కూడా ఆ ఫీల్ లేదు రేపు నా బర్త్డే అని, అంజీ వచ్చేంత వరకు. సో అట్లా అయింది. మీకు ఎట్లా ఉంది ఇప్పుడు బర్త్డే? మీకు బర్త్డే అనగానే ఇంకా ఏ స్టేజ్లో ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు బేసికల్గా బర్త్డే అంటే మొత్తం ఆరు గురించే. రేపు బర్త్డే, 6 కేక్ కట్ చేస్తే ఎగ్జైట్ అవుతాడు. రేపు బర్త్డే అని నేను కొత్త డ్రెస్ వేసుకుంటే బాగుంది అని చెప్తాడు. అదే అయిపోయింది మొత్తం వాడి గురించి ఆలోచించడం. సో పిల్లల గురించి అంత ఆలోచిస్తాం కదా, అట్లాంటిది పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక మంచి కెరీర్ బిల్డ్ చేయాలి అని అంటే ఇంకెంత ఆలోచిస్తాం మనము. సో నేను అంతకుముందు బాంజు గురించి చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పారు మంచిగా ఉన్నాయి క్లాసెస్, మంచిగా డెవలప్మెంట్ జరిగింది పిల్లల్లో, వీ కెన్ సీ ద డిఫరెన్స్ అని చెప్పారు అనమాట. ఇన్కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే నేను డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. బాంజు అనేది ఇది నార్మల్ రెగ్యులర్ మ్యాథ్స్ క్లాస్ లాగా అయితే కాదు. ఇందులో ఎట్లా అంటే విజువల్ రిప్రజెంటేషన్ తోని, ఏ పవర్డ్ యాక్టివిటీస్ తోని, గేమ్స్, ఫన్ లాగా వాళ్ళని పిల్లల్ని ఎంగేజ్ చేసేలాగా మంచి బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి ఇచ్చి ఫన్గా నేర్పిస్తారనమాట. వాళ్ళకు కూడా బోరింగ్ అనిపించదు పిల్లలకు కూడా. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయిన నీలకంఠ భాను గారు దీన్ని డిజైన్ చేశారు. ఇప్పటికీ ఇది 80,000+ స్టూడెంట్స్ తోని 20+ కంట్రీస్లో చాలా పాపులర్ అయింది. చాలా మంది యూజ్ చేస్తున్నారు, చాలా బెనిఫిషియల్ అని కూడా చెప్తున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఇది ఎట్లా అంటే ఒక గ్రూప్ ఆఫ్ 6 స్టూడెంట్స్కి ఒక టీచర్ని అసైన్ చేస్తారు. సో దట్ ఎవ్రీ స్టూడెంట్ మీద మంచి అటెన్షన్ ఉంటుంది. వీళ్ళ స్టార్ ప్రోగ్రామ్ వల్ల కిడ్స్ ఆర్థమెటిక్స్లో 4 times క్విక్కర్ అవుతున్నారు అనమాట. స్ట్రాంగ్ మ్యాథ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. దీనివల్ల లాజికల్ థింకింగ్, వాళ్ళ కాన్సన్ట్రేషన్, మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ అన్ని చాలా బాగా బిల్డ్ అవుతుంది.
మీ ఇంట్లో కూడా ఎవరైనా 5 to 15 years కిడ్స్ ఉంటే మీరు వాళ్ళని బాన్జు మ్యాథ్స్ క్లాసెస్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రీ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. అది మీకు నచ్చితే ఫుల్ కోర్స్కి ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్స్కి 25% డిస్కౌంట్ వస్తుంది. నేను డీటెయిల్స్ అన్ని పిన్ కమెంట్లో పెడతాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూస్తుండగానే ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారు కదా. నేను ఈ 5 to 15 years పిల్లలు అనగానే 6కి 2 years వస్తున్నాయి, ఇంకో 3 yearsలో ఎన్రోల్ చేయాలి క్లాస్కి. ఇవన్నీ ఆలోచిస్తుంటే అసలు ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. మనం ఇప్పుడు తీసుకునే ప్రతి చిన్న డెసిషన్ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కెరీర్ బిల్డ్ అవుతుంది, ఫ్యూచర్లో చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఈవెన్ మీరు చూస్తే మేము 6తో చాలా టైం స్పెండ్ చేయడం వల్ల వాడికి డెవలప్మెంట్ అయిన మీరు వాడి వీడియోస్లో చూసే ఉంటారు, వాడి గ్రోత్ చాలా బాగుందన్నమాట. జస్ట్ బికాజ్ మేము ఒక చిన్న స్టెప్ తీసుకోవడం, బికాస్ మా టైం అంతా వాడికి ఇవ్వడము, దానివల్ల వాడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ చూపించింది. కొన్ని విషయాలు చాలా చిన్నగా అనిపిస్తాయి బట్ అవి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి వాళ్ళ లైఫ్లో. సో లెట్స్ గో. ఈరోజు మేము యాక్చువల్లీ కాట్స్ వరల్డ్కి వెళ్తున్నాము. అదొక మంచి బ్యూటిఫుల్ ఫెయిరీ టైల్ విలేజ్. సో మీకు చూపిస్తాం, మీకు డెఫినెట్గా నచ్చింది. ఒక అందమైన ఇంగ్లాండ్ పల్లెటూరు. ఏంటి ఏంటిది నాన్న? ఐస్ క్రీమ్ ఫ్యాన్ బయట కొనుక్కుందాం. ఎక్కడికి వెళ్తాం మనం? చాలా ఫాట్గా వేరే స్టాక్ చేయాలి నీకు. చిన్నగపోలే బాగుంది. చూపించు నాకు మొత్తం. నీ డ్రెస్ సూపర్ ఉంది. మరి నా డ్రెస్ బాగుందా? నీ డ్రెస్ బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. నీ డ్రెస్ సూపర్ ఉంది. వెదర్ సూపర్గా ఉంది ఈరోజు. ఇంకా అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. విలేజ్ మంచిగా ఉంటుంది కదా, బ్యూటిఫుల్గా. హర్ష మా ఫ్రెండ్ వాళ్ళ కారు సీటు ఫిక్స్ చేస్తుండు. సిరి అతను అడుగు, నా డ్రెస్ బాగుందా అని. ఏ వెంకీ సాంగ్ పెట్టి డ్రైవింగ్ చేయాలా? పెట్టినా హర్ష? బాయ్. నీ ముందు కూర్చుంటా. ఇది ఆటో ఛార్జ్ అయ్యిద్ది అనమాట కారు. ఆ ఆప్షన్స్ ఖచ్చితంగా ప్రతిసారి స్టార్ట్ చేయాలి. డెస్టినేషన్కి 1 hour 40 minutes. Let's go. Let's go. ఆరు బ్లాగింగ్ చేస్తుండు. మేము మమ్మీ బర్త్డేకి కార్డ్స్ వరల్డ్కి వెళ్తున్నాం. నీ ఫస్ట్ ట్రిప్ కదా ఇది. ఈ కెనాల్ మీద చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్లే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే చెప్పవా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టెస్లా వచ్చిందా? బాగుంది చాలా. చిన్న చిన్న ఇల్లు, మనకన్నా ఇల్లే చిన్నవి. ఇంతే అంచి ఇది.
చర్చ్ లోపల చిన్న హౌసెస్ ఇక్కడ ఈ బుర్టన్ ఆన్ ద వాటర్స్ లో ఉన్న పాపులర్ ప్లేసెస్. ఎడింబ్రా వుడ్, స్మాల్ టాక్, టీ రూమ్, ఇందాక మేము వెళ్ళే టీ రూమ్, అది మోటార్ మ్యూజియం అంట. ఇది చిన్న బ్రిడ్జ్, ఇందాక మేము దిగినాం కదా ఆ బ్రిడ్జ్, కెనాల్, ఆ కెనాల్ మీద బ్రిడ్జెస్ ఉన్నాయి కదా అవి, వాటి మినేచర్ అన్నమాట. ఇది ఒక బ్రిడ్జ్. ఇట్లా చిన్న చిన్న విలేజెస్, చిన్న చిన్న హౌసెస్ కట్టారు ఇక్కడ, మినేచర్ విలేజ్ లాగా. ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఒక్క ఫోటో తీసుకుందాం అంటే కుదరట్లేదు. నా కొడుకు అయితే ఇంకా పిచ్చి పిచ్చి చేస్తున్నా, అసలు దిగట్లే ఫోటో. లోపల తిరిపారేంద్రా ఇంటి లోపలికి, వీళ్ళు మంచి ఇల్లు దూరిపోయి ఆడుకుంటున్నారు. నా కోడైతే ట్రెస్ పాసింగ్ చేసిండు, గేట్ లో లోపలికి వెళ్ళిపోయాడు. కార్లోస్ అటు వెళ్ళొద్దు, పెట్టుకో, ఎండ కొడుతుంది, పెట్టుకోవాలి, ఆరు చెంప పగులుతుంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అక్కడ నిలబడి ఫోటో తీస్తా. ఏంటిది నాన్న? ఆరు ఎంత చిన్న గేట్, అది పడేసి తినద్దు, కింద పడ్డది, పడేసి. మా ఫ్రెండ్స్ని కలవడానికి మాకు 1 గంటన్నర పట్టిందా. ఒక్కొక్కరు ఒక్కో దగ్గర తిరిగాము, అందరం ఇప్పుడు కలిసినాం. ఒక గుడికి ముగ్గురం 3 కార్లలో వచ్చినాం, 3 ఫ్యామిలీస్. సో అందరం ఒక్కొక్క దగ్గర ఆగిపోయినాం, ఒక్కొక్క దగ్గర పార్క్ చేసినాం. సో ఇప్పుడు కలిసినాం అందరం. ఈ స్ట్రీట్ లోపలికి వెళ్ళి చూద్దాం హౌసెస్ అన్ని. మనం షాప్ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ అంట. యాక్చువల్గా అవును, ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయి. ఇక్కడ ఎయిర్బిఎన్బి తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. 1 డేకే ఆల్మోస్ట్ £400 అట్లా చెప్తున్నారు. 800 పైన నేను చూసినప్పుడు 400-300 అట్లా చూసిన అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఎయిర్బిఎన్బి తీసుకోవాలన్నా కానీ. చాలా పాపులర్ ఈ విలేజ్. 7 అవుతుంది, 7:30 అనుకుంటా. క్లోజ్ అయిపోయినాయి షాప్స్ అన్ని. హర్ష వాళ్ళు ఇక్కడ ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళారు. సండే కదా ఈరోజు, మంచి వెదర్ కూడా బాగుంది కాబట్టి చాలా బిజీ ఉంది విలేజ్ అంతా. ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మంచి థెరపీ లాగుంది, ఎంత రిలీవింగ్ ఉందో అసలు. క్వైట్ గా ప్రశాంతంగా ఉంది. ఇంతమంది జనాలు ఉన్నా కూడా ఈ బిల్డింగ్స్ వల్ల, ఈ విలేజ్ అట్మాస్ఫియర్ వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకో స్ట్రీట్కి వచ్చాం మనం. ఇవన్నీ కాటేజెస్. అందమైన పల్లెటూరు. సోలో నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది.
ఈ బర్త్డే కి చాలా స్పెషల్స్ జరిగాయి. ఒకటి ఏంటంటే నేను యాక్ట్ చేసిన ఒక డెమో ఫిలిం అద్భుతం అనేది రిలీజ్ అయింది. అది ప్రీమియర్స్ చేశారనమాట నా బర్త్డే రోజే, జూలై 12th రోజు. ల్యాబ్స్ లో నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసా, పాసిబుల్ అయిన వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి, ఫ్రీ ఎంట్రీ, మేమే ఖర్చులన్నీ బేర్ చేసి ఆడియన్స్ కి చూపించాలి ఆ డెమో ఫిలిం, సో దట్ రివ్యూ తీసుకోవాలి ఎట్లా ఉంది అని చెప్పేసి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీవియస్ చేసినాం అనమాట. సో దట్ వాస్ అ మెయిన్ థింగ్ హ్యాపెండ్ ఆన్ మై బర్త్డే. సోను గిఫ్ట్ ఇచ్చింది. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. ఒక బ్యాగ్, చాలా బాగుంది, కలర్ బాగుంది. అండ్ స్కార్ఫ్, మెరూన్ స్కార్ఫ్. మెరూన్ ఈజ్ ఆల్వేస్ రాయల్. స్కార్ఫ్ అండ్ ఇది ఒక బాక్స్ ఉంది అందులో. ఓకే, ఒక బ్రేస్లెట్, ఒక నెక్లెస్, దీని మీద సిస్టర్స్ అని ఉంది. థ్యాంక్ యూ సోను. ఫ్రెండ్ మీనా చిన్న చిన్న చెట్లు గిఫ్ట్ ఇచ్చింది, చాలా బాగున్నాయి. జనరల్గా నాకు బొకేస్ అట్లాంటి వాటి మీద డబ్బులు స్పెండ్ చేసి అసలు నచ్చదు అనమాట. అండ్ ఇంట్లో ఇట్లా న్యాచురల్ ప్లాంట్స్ పెట్టుకోవడం నాకు ఇష్టం. సో ఇవి న్యాచురల్ ప్లాంట్సే, లోపల శాండ్ కూడా ఉంది, సూపర్గా ఉన్నాయి. థ్యాంక్స్ మీనా. అండ్ మా ఆయన కూడా నాకు గిఫ్ట్ ఇచ్చాడు కానీ ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్, ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు హిమ్. అది తీసుకోవట్లేదు నేను. నా బర్త్డే రోజు నన్ను నేర్పించాడు. సో నాకు ఇంకా గిఫ్ట్ వద్దు, ఏమొద్దు నీ దగ్గర నుంచి అని. ఫస్ట్ అంతా సతాయించిన 1 month అంతా, నేను నీకు కార్ గిఫ్ట్ ఇచ్చినా నాకేమిస్తావు, నేను నీకు కార్ గిఫ్ట్ ఇచ్చినా నాకేమిస్తావు అని. ఏదో పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చిండు, నేను చూడట్లేదు ఇంకా. నేను నా ఆఫీస్ రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ గిఫ్ట్ పెట్టుంది, హర్ష పెట్టుంటాడు. అని ఏడిపించిన బర్త్డే రోజు నేను తీసుకో, నాకు అవసరం లేదు ఆ గిఫ్ట్. ఓకే అండి, సో దట్స్ ఆల్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. కాట్స్ వరల్డ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ అవర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి.